ఓం నమో వెంకటేశాయ. అసంగావ్యయానావృత ఆత్మాశ్రయణ విక్రియ గోవింద గోవింద. గురుదేవ దయాజలధే మమ సద్గురుణాత్మరవేణ సుఖం పరమం గురుదుఃఖ విదూన హృదశ్చరమం గురుతత్వమిదం ప్రతిపాదయతాత్ అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు గురురూపి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వెంకటాద్రినివాసాయ సంకటాది వినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్రమహామంత్రస్య నారద ఋషిః బృహతీచ్ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యనరసింహరవాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశికభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశత భాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు తన చుట్టూ చేరినటువంటి రాక్షస పిల్లలందరికీ కూడా మనందరికీ చేరే విధంగా కూడా ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశంలో భాగంగా షడ్భావ వికారాలు 6 రకాలుగా ఉండేటువంటి వస్తువులకు సంబంధించినటువంటి వికారాలు మార్పులు అవి దేహం మొదలైనటువంటి వస్తువులకే చెందుతాయి, ఆత్మకు చెందవు అనే విషయాన్ని గట్టిగా చెప్పాడు. భావ వికారాలన్నీ దేహాదులకే కానీ ఆత్మకు కావు అని చెప్పాడు. జన్మాద్యాషడిమే భావాః దృష్టా దేహస్య నాత్మనః ఫలానామివ వృక్షస్య కాలేన ఈశ్వరమూర్తినా అనే శ్లోకంలో చెప్పి వికారాలున్నవి ఈ దేహాదులైతే ఆ దేహాదుల కంటే భిన్నంగా ఉన్నది ఆత్మతత్వం అని పై శ్లోకంలో ఆత్మతత్వాన్ని గురించి 13 పదాలతో చాలా చక్కగా చెప్పాడు. ఆ శ్లోకం ఆత్మా ఆత్మా నిత్యోవ్యయశుద్ధః ఏకః క్షేత్రజ్ఞ ఆశ్రయః అవిక్రియ స్వదృగ్ హేతుః వ్యాపకో అసంజ్ఞనావృతః అనే శ్లోకం. ఈ శ్లోకంలో ఆత్మ ఏ దేహాదులు ఆత్మతో నిండి ఉంటేనే దేహాదులుగా పనికొస్తాయో అటువంటి ఆత్మ, ఏ దేహాదులనైతే చూసి నేను నేను అని అనుకుంటున్నామో ఆత్మ ఆత్మ అనుకుంటున్నామో అలాంటి భ్రమకు విషయమైనటువంటి దేహాదులతో వాస్తవంగా సంబంధం లేనటువంటి ఆత్మ దేహాదుల కంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాడు. ఆత్మ అస్తి. ఈ ఆత్మ అనేది వ్యవహారంలో ఉంది, కానీ ఈ ఆత్మ అనేది సరిగ్గా తెలుసుకోబడినట్టుగా లేదు. ఆత్మ అస్తి సహ నిత్యః. దేహాదులకి భావ వికారాలు ఉంటాయనుకున్నాం కదా, ఆ భావ వికారాల్లో మొదటిది జన్మ అని అనుకున్నాం కదా, చివరిదేమో వినాశం అని అనుకున్నాం కదా. ఈ ఆత్మస్వరూపానికి జన్మ అనేటువంటి భావ వికారము లేదు. నిత్య నిత్యమైనది, జన్మ లేనటువంటిది.
అలాగే వినాశం కూడా లేనటువంటిది ఈ ఆత్మతత్వం. ఆత్మ నిత్య అవ్యయ. ఏ రకమైనటువంటి వ్యయము, గుణ వ్యయం కానీ వేరే రకమైన వ్యయం కానీ ఏ వ్యయము లేదు. లేదా వృద్ధి మొదలైనటువంటి లేదా పరిణామం లాంటి భావాలేవి ఈ ఆత్మస్వరూపానికి లేవు. అవ్యయ నిత్య అవ్యయ. ఆత్మ శుద్ధ. దేహాదులు ఎన్నెన్నో మాలిన్యాలతో కూడి ఉంటాయి, కానీ ఆత్మస్వరూపం మాత్రం పరిశుద్ధమైనది. దేహాదులలో ఉండేటువంటి గుణాలకు సంబంధించినటువంటి ఏ మాలిన్యము ఈ ఆత్మతత్వానికి ఉండదు. శుద్ధ. ఏక. దేహాదులు వేరువేరుగా ఉంటాయి, దేహాలు కోకొల్లలుగా ఉన్నాయి, కానీ దేహాలన్నిటిలోనూ ఆత్మస్వరూపం ఒక్కటే ఉంది. ఏక. దేహాలన్నిటిలోనూ ఉండేటువంటి ఈ ఏకమైన ఆత్మస్వరూపం క్షేత్రజ్ఞ. ఈ దేహాలన్నిటిలోనూ జ్ఞానస్వరూపమై కొలువై ఉంది. క్షేత్రజ్ఞ. ఆశ్రయ. ఈ దేహాలన్నిటికీ ఆత్మస్వరూపం ఆశ్రయంగా ఉంది. మనకేమో దేహంలో ఆత్మ ఉంది అని అనిపిస్తోంది, కానీ అలా పరిస్థితి లేదు. ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించుకునే దేహాదులు ఉన్నాయి. కాబట్టి ఆశ్రయ. ఆత్మస్వరూపం అనేటువంటి వ్యాపకమైన రూపం లేకపోతే, నిత్యమైన రూపం లేకపోతే ఈ దేహాదులు ఉండేందుకు అవకాశమే లేదు. ఆశ్రయ. అవిక్రియ. దేహాదులు ఏదో ఒక రకమైన మార్పుతో నిరంతరం బాధపడుతూనే ఉంటాయి, ఏదో రకమైన మార్పుతో కూడే ఉంటాయి, కానీ ఆత్మస్వరూపానికి ఏ రకమైన విక్రియ, వికారము, పరిణామము, మార్పు ఇవేవీ లేవు. అవిక్రియ. దేహాదులు ఏదో ఒక ఇంద్రియంతో కానీ ఏదో ఒక ప్రమాణంతో కానీ చూడబడగలిగినటువంటి స్థాయిలో ఉంటాయి, చూడబడే స్థాయిలో ఉంటాయి, దృశ్యాలుగా ఉంటాయి. కానీ ఆత్మ స్వదృక్, తనంతట తాను వెలుగుతున్నటువంటి చైతన్య స్వరూపంలో, దృక్స్వరూపంలో ఉంటాడు. స్వదృక్. దేహాదులన్నీ కార్యాలు అంటే పుట్టుకొచ్చేవి, ఏదైనా ఒక కారణం ఉంటే ఆ కారణానికి ఎఫెక్ట్గా లేదా ఫలితంగా వచ్చేటువంటివి ఇవి. కానీ ఆత్మ మాత్రం హేతు, కారణంగా ఉండేది. ఎప్పుడూ ఉంటే గింటే కారణంగా ఉంటుందే కానీ కార్యంగా ఎప్పుడూ ఉండదు. హేతు. వ్యాపక. ఈ దేహాదులకి పరిమితి ఉంది. దేహం ఒక చోట ఉందంటే ఒక చోటే ఉంది, మరొక చోట లేదు. ఇక్కడ కూర్చున్న దేహం దీని పక్కన కూడా ఒక ఇంచ్ తర్వాత కూడా లేనే లేదు. కానీ ఆత్మ అనేటువంటిది మాత్రం వ్యాపకం, అన్ని చోట్ల నిండి ఉంది. దేహాదులకి ఎక్కడో ఒక చోట ఏదో ఒక వస్తువు అడ్డం వస్తుంది. ఆ అడ్డం వచ్చినప్పుడు దేహం అనేది దాన్ని దాటిపోలేదు. దేహం గోడ అనే అడ్డం వస్తే ఆ గోడని దాటి దేహం పోలేదు, దానికి మళ్ళీ మధ్యలో అవకాశం రావాలి, లేకపోతే పోలేదు. కానీ ఈ ఆత్మస్వరూపానికి ఇలాంటి అడ్డుగోడలు లేనే లేవు. వ్యాపక. అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. వ్యాపక. అసంగి. దేహాదులు ఏదో ఒక వస్తువుతో సంబంధాన్ని కలిగే ఉంటాయి. దేహాదులు ఒకదానికొకటి పెనవేసుకొని పోయి ఉంటాయి. దేహంలో అవయవాలు ఉంటాయి, దేహంలో గుణాలు ఉంటాయి, గుణాలకి దేహానికి సంబంధం, ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి. కానీ ఈ ఆత్మస్వరూపం మాత్రం వీటన్నిటికంటే భిన్నంగా అసంగి, ఏ సంబంధము లేకుండా, దేంతోనూ కలవకుండా, మన ఉదాహరణలో చెప్పుకోవాలంటే ఆకాశంలాగా దేంతోనూ కలవకుండా విడిగా ఉంటుంది. అనావృత. దేహాదులకి ఏదో ఒక రకమైన ఆవరణ ఉంది, ఏదో రకమైనటువంటి కొలబద్ద ఉంది, ఏదో ఒక రకమైనటువంటి అడ్డు ఉంది. కానీ ఆత్మస్వరూపానికి అలాంటివేమీ లేవు. అనావృత. ఏ అడ్డు కూడా లేని, ఏ కొలబద్ద లేనటువంటి దివ్యమైన స్వరూపం ఆత్మస్వరూపం అని ప్రహ్లాదుడు పిల్లలకి చెప్పాడు. ఆత్మా నిత్యో వ్యయ శుద్ధ, ఏక క్షేత్రజ్ఞ ఆశ్రయ, అవిక్రియ, స్వదృక్, హేతు, వ్యాపక, అసంగీ, అనావృత అనే శ్లోకంలో మనం ముందే చెప్పుకున్నాం కదా, సాగదీసుకుని తప్ప హడావిడిగా తొందరపడి అడుగులు వేసేయొద్దు అని అనుకున్నాం కదా. దానంగా సాగదీసుకుని చెప్దాం. ఇది ప్రహ్లాదుడు పిల్లలకి చెప్పిన మాట కాదు, ప్రహ్లాదుడికి నారద మహర్షి చెప్పిన మాట. ఆ నారద మహర్షికి పైనుంచి వచ్చిన మాట. ఆయన గురువులు బ్రహ్మగారు, నారాయణుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు.
వాళ్ళు చెప్పే మాటల్లో ఉపనిషద్వాక్యాలు తప్ప వేరే మామూలు మాటలు అనేవి ఉండవు. వేరే రకమైన మాటలు వాళ్ళు మాట్లాడరు. కాబట్టి నారద మహర్షికి వాళ్ళ గురువులు చెప్పినటువంటి ఉపదేశంలో భాగమైనటువంటి పదాలన్నీ ఉపనిషత్తుల నుంచి రత్నాల్లాగా ఏరుకొచ్చినటువంటి పదాలే. లేదా ఈ భావాలు, ఈ లక్షణాలు, ఈ రకమైనటువంటి ఆత్మస్వరూపంలో ఉండేటువంటి విశేషాలు ఇవన్నీ కూడా ఉపనిషద్వాక్యాల నుంచి రత్నాల్లాగా ఏరుకొచ్చి పేర్చినవే. కాబట్టి అక్కడ వాక్యాలు ఎలా ఉన్నాయని ఒకసారి చూసుకుందాం. ఆత్మ, అందరికీ తెలిసిన ఆత్మ, ఇది ఉద్దేశ్య సమర్పక పదం. మనకు తెలిసినటువంటి ఆత్మస్వరూపాన్ని తీసుకుని దానికి లక్షణాలను చెప్పేటువంటి వాక్యం కాబట్టి ఆత్మ అనే పదం అందరికీ తెలిసిన పదం. ఈ పదం ఎన్నో ఉపనిషద్వాక్యాల్లో ఉంది. ఆత్మ అపహతపాత్మ, ఆత్మ వాయుధమేక ఏవాగ్ర ఆసీత్ అనే ఎన్నెన్నో వాక్యాల్లో ఈ ఆత్మ అనేటువంటి పదం ఉంది. ఆ పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆత్మ నిత్య, ఆత్మ అనేటువంటి ఈ స్వరూపం నిత్య, ఉత్పత్తి వినాశం అనే ఈ రెండూ లేనిది. ఉత్పత్తి కానీ వినాశం కానీ ఈ రెండిట్లో ఏ భావం ఉన్నా రెండో భావం తప్పనిసరిగా వచ్చేస్తుంది. ఉత్పత్తి ఉంటే వినాశం వచ్చేస్తుంది, వినాశం ఉంది అంటే ఉత్పత్తి ఉన్నట్టు అర్థమవుతుంది. కానీ ఈ ఆత్మకి ఈ ఉత్పత్తి వినాశాలు రెండూ లేవు. నిత్య అవినాశీవా అరే అయమాత్మ అనుచ్ఛిత్తి ధర్మ మాత్రా సంసర్గస్త్వస్య భవతి అనే బృహదారణ్యక వాక్యాన్ని ఒక సారభూతంగా ఈ నిత్య అనేటువంటి పదంలో దించి పెడుతున్నారు. ఇంకా నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ అనేటువంటి వాక్యము, ఇంకా రకరకాలైన వాక్యాలు ఆత్మస్వరూపానికి పుట్టుక వినాశం అనే ఈ రెండూ లేవు అని బోధించేటువంటి వాక్యాలన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి నిత్య అనేటువంటి పదంలో. అవ్యయ, ఆత్మస్వరూపానికి వ్యయం లేదు. ఈ అవ్యయ అనేటువంటి పదం ఎన్నో చోట్ల ఉపనిషత్తులలో ఉంది. ఇదే భావం ఏ రకమైన వ్యయము లేదు అనేటువంటి భావం రుచో అక్షరే పరమే వ్యోమన్ అనేటువంటి వాక్యంలో అక్షరే అనే పదంలో ఉంది. ఆత్మస్వరూపం ఏ రకంగానూ క్షరణాన్ని, వ్యయాన్ని పొందదు అని చెబుతోంది. ఆ వాక్యంలో ఉండేటువంటి సారం అవ్యయ అని ఆత్మస్వరూపాన్ని గురించి మాటిమాటికి చెప్తున్నటువంటి భావం అన్నిటినీ కలబోసి అవ్యయ అనే పదాన్ని ఇక్కడ పెట్టారు. శుద్ధ, ఆత్మస్వరూపం కాక దేహాదులన్నీ కూడా అపరిశుద్ధము అని చెప్పుకోవచ్చు. అపరిశుద్ధం అంటే ఏదో ఒక రకమైన దోషం ఈ దేహాదుల్లో ఉండనే ఉంది. రకరకాల దోషాలు ఉన్నాయి, కానీ ఆత్మస్వరూపంలో ఏ దోషము లేదు. దాన్నే శ్వేతాశ్వతర వాక్యం నిరవద్యం నిరంజనం అని చెప్పింది. నిరవద్యం, అవద్యం అంటే దోషం, ఏ దోషము లేనటువంటిది ఆ స్వరూపం అని చెప్పింది. దాన్నే శుద్ధ అనే మార్చిన పదంతో ఇక్కడ చెప్తున్నారు. శుద్ధ ఏక, ఆత్మస్వరూపం మారుబడడానికి వీల్లేదు. ఆత్మస్వరూపానికి ఇంకొక డూప్లికేట్ ఉండటానికి వీల్లేదు. ఒక్కటే ఒకటి, అది ఒకే ఒక ఆత్మస్వరూపం. అదే స్వరూపం, అదే వాస్తవం. వాస్తవమైన జ్ఞానరూపమైన వ్యాపకమైన రూపం మరొకటి ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఏక, ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఏకో బహూనాం యో విదధాతి కామాన్ అనేటువంటి వాక్యాలలో ఉండేటువంటి స్వారస్యం మొత్తం ఏక అనేటువంటి ఈ పదంలో ఉంది. ఏక. క్షేత్రజ్ఞ అనే పదం మనకి భగవద్గీతలో అయితే పరమాత్మ వాక్యాల్లో చక్కగానే వచ్చింది. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని. దానికి మూలమైనటువంటి ఉపనిషద్వాక్యాలలో విజ్ఞాతారమనేకేన విజానీయాత్ కర్తా విజ్ఞానాత్మా పురుష స పరే వ్యయే పురుషే సంపద్యతే అనేటువంటి వాక్యాలలో ఉండేటువంటి క్షేత్రజ్ఞ స్వరూపం, అసలు సిసలు క్షేత్రజ్ఞ భావం అనేటువంటి రెండిటిని ఇందులో కలబోసి క్షేత్రజ్ఞ అనే పదాన్ని ఇక్కడ ఉంచారు. ఆశ్రయ, ఆత్మస్వరూపం అన్నిటికీ ఆశ్రయంగా ఉంటుంది. ఆత్మస్వరూపం దేనిని ఆశ్రయించుకుని ఉండదు అనేటువంటి భావాన్ని యస్మిన్ ద్యౌః పృథివీ చాంతరిక్షమోతం మనస్సహ ప్రాణైశ్చ సర్వై తమేవైకంజానథ ఆత్మానమన్యావాచో విముంచథ అమృతస్యైష సేతు అనే వాక్యం బోధించింది. ఇలాంటి వాక్యాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఆ వాక్యాల యొక్క సారాన్ని ద్యౌహు, పృథివీ, అంతరిక్షం లాంటి మహాభూతాలు, మనస్సు, ప్రాణాలు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా మనకు వ్యవహారంలో అందేటువంటి ప్రతి వస్తువు కూడా ఆ ఆత్మస్వరూపంలోనే ఉన్నాయి.
ఆ ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించుకునే ఉన్నాయి. కాకపోతే ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి ఈ పదార్థాలకు విలువ లేదు, ఈ పదార్థాలతో పెద్దగా ఉపయోగము లేదు. ఆ ఆత్మస్వరూపంతోనే అసలు పని, ఈ పదార్థాలన్నిటికీ ఆశ్రయంగా ఉండేటువంటి ఆత్మస్వరూపంతోనే పని. అందువల్ల తమేవైకం జానత ఆత్మానం, ఆ ఆత్మస్వరూపాన్ని ఆశ్రయంగా ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని మాత్రమే తెలుసుకోండి తప్ప మిగతా వాటి జోలికి పోబోకండి అనే వాక్యం చెప్తోంది. ఆ వాక్య స్వారస్యాన్ని ఆశ్రయ అనే పదంలో కుదించి ఇక్కడ పెట్టారు. అవిక్రియ, ఆత్మస్వరూపానికి విక్రియ అంటే వికారం అనేది లేదు అని చెప్తున్నారు. ఆత్మ అవిక్రియ అనే మాటని ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా చెప్పింది. నజాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం భూత్వా భవితావాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అని కఠోపనిషద్వాక్యము చెప్పింది. నిష్కలం నిష్క్రియం శాంతం అనేటువంటి శ్వేతాశ్వతర వాక్యము చెప్పింది. ఇంకా ఎన్నెన్నో వాక్యాలు చెప్పినాయి. ఆ వాక్యాలన్నీ కూడా మార్పు రావటానికి కావలసినటువంటి సామగ్రి ఈ ఆత్మస్వరూపంలో లేదు అని చెప్తున్నాయి. మార్పు రావాలంటే ఏముండాలి అంటే అవయవాలు ఉండాలి. అవయవాలు ఉంటే కొన్ని అవయవాలు కలవటం, లేదా అవయవాలు ఇటు అటు మారుతూ ఉండటం, లేదా ఈ అవయవాలకి కొత్త అవయవం చేరుతూ ఉండటం ఇలాంటివి జరుగుతాయి. చెట్టు, ఆ చెట్టు తాలూకు చిగుళ్ళు, ఆ చిగుళ్ళు ఆకులు అవ్వటం, ఆకులు పెద్దవవ్వటం, తర్వాత పువ్వు, కాయ, పండు, ఇవన్నీ మార్పులకు చిహ్నాలు. ఇవన్నీ అవయవాలు ఉండేటువంటి వస్తువులకు ఉంటాయి. ఈ ఆత్మస్వరూపానికి అవయవాలు లేవు, నిష్కలం. కాబట్టి అవయవపరమైనటువంటి మార్పులు ఈ ఆత్మకు చెందటానికి వీల్లేదు, ఆత్మకు రావడానికి వీల్లేదు అని చెప్తోంది. క్రియాపరమైనటువంటి మార్పులు కూడా కొన్నిసార్లు ఉంటాయి. మనం తింటున్నప్పుడు వీడు తింటున్నాడు అని అంటారు, తాగుతున్నప్పుడు తాగుతున్నాడు అంటారు. తింటున్నప్పుడు తాగుతున్నాడు అనరు, తాగుతున్నప్పుడు తింటున్నాడు అనరు. పేరు మారిపోతోంది. క్రియాపరంగా చిన్న మార్పు ఉంది. తినటం అనేటువంటి ఒక క్రియ, తాగటం అనే ఇంకో క్రియ, ఇంకా చాలా చాలా క్రియలు. ఆ క్రియలకు సంబంధించినటువంటి మార్పులు, ఆ మార్పులకు సంబంధించినటువంటి పేర్లు ఉన్నాయి. వేటికున్నాయి? అవన్నీ దేహాదులకు ఉన్నాయి. ఆత్మకు ఏ క్రియ లేదు కాబట్టి, అసలు క్రియ అనేది ఆత్మలో రాదు కాబట్టి, వ్యాపకమైనటువంటి ఈ ఆత్మస్వరూపంలో క్రియ అనే దానికి ప్రసక్తే లేదు కాబట్టి నిష్క్రియం, క్రియాపరమైనటువంటి మార్పులు కూడా ఈ ఆత్మస్వరూపానికి లేవు అని ఆ వాక్యం చెబితే, దాన్ని అవిక్రియ అనేటువంటి ఒకే ఒక పదంలో గూర్చి చూపిస్తున్నారు. అవిక్రియ ఆత్మస్వరూపం కాక మిగతావన్నీ కూడా దృశ్యాలే. మనం చూస్తే కనిపించేవే, మనం ఆలోచిస్తే ఆలోచనలకు అందేవే, మనం ఊహిస్తే ఊహకు అందేవే, లేదా ఏదే ఒక ప్రమాణంతో చూస్తే ఆ ప్రమాణంతో తెలిసేవే. కానీ ఆత్మస్వరూపం అలాంటిది కాదు. స్వదృక్, స్వయం జ్యోతి, స్వప్రకాశం, చైతన్యం, జ్ఞానస్వరూపం అది అని అంటున్నారు. ఈ భావాన్ని ఎన్నో ఉపనిషద్వాక్యాలు, అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి అనేటువంటి వాక్యాలు, ఇలాంటి ఎన్నెన్నో వాక్యాలు, తుర్యం తత్ సర్వదృక్ సదా అనేటువంటి గౌడపాదకారిక వాక్యాలు, ఇవన్నీ కూడా చెప్తున్నాయి. వాటన్నిటి సారాంశాన్ని స్వదృక్ అనేటువంటి పదంలో గుచ్చిపెట్టారు. స్వదృక్ హేతు, ఆత్మస్వరూపం తప్ప మిగతావన్నీ కార్యాలే, మిగతావన్నీ కూడా పుట్టుకొచ్చేవే. కానీ ఆత్మస్వరూపం ఒకవేళ అయితే గీతే వీటన్నిటికీ కూడా కారణం అవ్వచ్చు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అనేటువంటి లక్షణ వాక్యం ప్రకారమైన ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంతి అనేటువంటి వాక్యం ప్రకారం తీసుకున్నాం. ఆత్మ అనేది హేతువైతే అవ్వచ్చు కానీ, కారణమైతే అవ్వచ్చు కానీ, కార్యం మాత్రం కావటానికి వీల్లేదు. ఇంకా ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ స ఈక్షత ఇమాన్ను లోకాన్ను సృజ ఇది స ఇమాన్ లోకాన్ సృజత అనే ఐతరేయ వాక్యంలోనూ అక్కడక్కడ ఆత్మస్వరూపానికి కారణత్వం ఉంది అని అంటగట్టారే కానీ కార్యత్వం మాత్రం అంటగట్టలేదు. కాబట్టి ఒకవేళ ఒకవేళ తటస్థ లక్షణంగా ఉంటే కారణత్వం ఉండాలి అనేటువంటి భావాన్ని ఆ వాక్యాలు వ్యక్తం చేసినాయి. దాన్నే, ఆ తటస్థ లక్షణాన్నే హేతు అనేటువంటి పదంతో ఇక్కడ ఉంచారు. వ్యాపక, ఆత్మస్వరూపం కాక మిగతావన్నీ కూడా అన్ని చోట్ల ఉండేవి కావు.
అన్ని కాలాల్లోనూ ఉండేవి కావు, అన్ని ప్రదేశాల్లోనూ ఉండేవి కావు, లేదా ఒక వస్తువుకి మరొక వస్తువుకి మధ్యలో అడ్డుగోడ లేకుండా వ్యాపించి ఉండేవి కావు. ఆత్మస్వరూపం ఒక్కటే అలాంటిది. ఎందుకంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వాక్యం. సత్యమైన జ్ఞానస్వరూపమైనటువంటి బ్రహ్మ మాత్రమే అనంతం. ఏ రకమైనటువంటి అంతమూ లేదు. కాలకృతమైనటువంటి అంతం, ఒక కాలంలో ఉండటం, మరొక కాలంలో లేకపోవటం అనే అంతం కానీ, ఒక ప్రదేశంలో ఉండటం మరొక ప్రదేశంలో లేకపోవటం అనేటువంటి దేశకృతమైన అంతం కానీ, లేకపోతే వస్తువుకి మధ్య అడ్డుగోడ ఉంటే ఆ అడ్డుగోడని దాటలేకపోవటం అనేటువంటి వస్తుకృతమైన అంతం కానీ ఆ ఆత్మకు లేవు అని చెప్తున్నాయి. దాన్నే గుచ్చి వ్యాపక అనేటువంటి పదంతో చెప్పారు. అసంగీ, ఆత్మస్వరూపం తప్ప మిగతావన్నీ ఏదో ఒక వస్తువుతో సంబంధం ఉన్నవే, ఆత్మస్వరూపానికే సంబంధం లేదు అనేటువంటి భావాన్ని అసంగోహ్యయం పురుష అనే వాక్యము, అసంగో నహి సజ్జతే అనే బృహదారణ్యక వాక్యము, ఇలాంటి వాక్యాలు ఎన్నెన్నో చెప్పినాయి. ఆ చెప్పినటువంటి అంశాన్ని అసంగీ, సంగము లేనటువంటిది ఆత్మతత్వము అని చెప్తున్నారు ఇక్కడ. అనావృత, ఆత్మస్వరూపానికి ఆవరణం లేదు. ఆత్మస్వరూపం అనేది పరిపూర్ణమైనది. ఆత్మస్వరూపానికి ఎక్కడో చోట ఆపేయటం, అడ్డగించటం అనేది లేవు అనే భావాన్ని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఆ ఆత్మస్వరూపం అన్నిట్లోనూ సంపూర్ణంగా వ్యాపించి ఉంది అని చెప్తున్నాయి ఆ వాక్యాలు. ఇంకా కూడా బ్రహ్మైవేదమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ అధశ్చోర్ధ్వంచ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం అనేటువంటి వాక్యాలు, ఇంకా చాలా వాక్యాలు. ఆ పరమాత్మకు ఎక్కడా అడ్డుగోడ లేదు, ఎక్కడా పరమాత్మ లేని చోటు లేదు. ఆ పరమాత్మ ఈ మొత్తం జగత్తంతా కూడా పూర్ణుడై ఉన్నాడు, నిండి ఉన్నాడు అని చెప్తున్నాయి. దాన్ని అనావృత అనేటువంటి పదంలో వచ్చి ఇక్కడ పెట్టారు. ఈ పదాలను తీసుకొచ్చి ఈ పదాల తాలూకు మూలవాక్యాలను గుర్తు చేయటం ద్వారా చెప్తున్నది ఉపనిషత్ సిద్ధాంతమే తప్ప మరొకటి కాదు అనే భావాన్ని స్పష్టంగా చాలా గట్టిగా నారద మహర్షి గారి గురువులు చెప్పారు. గురువుగా నారద మహర్షి గారు కూడా ప్రహ్లాదుడికి చెప్పాడు. ప్రహ్లాదుడు తాను గురువు అయినప్పుడు తన చుట్టూ చేరినటువంటి రాక్షస పిల్లలకి, మనలాంటి పిల్లలకి కూడా ఈ మాటలనే చెప్తున్నాడు. గురు సంప్రదాయంలో దొరికిన ప్రామాణికమైనటువంటి వాక్యాల అర్థాన్నే గుచ్చి చూపిస్తున్నానే తప్ప నేను స్వతంత్రంగా చెప్పటం లేదు అని గురువులందరూ, చివరికి పరమాత్మ దాకా గురువులందరూ కూడా చెప్తున్నారు. ఆ గురు సంప్రదాయంలో వచ్చిన ఉపనిషద్వాక్యాల సారాంశం ఇది అని. ఆత్మా నిత్య అవ్యయ శుద్ధ ఏక క్షేత్రజ్ఞ ఆశ్రయ అవిక్రియ స్వదృక్ హేతు వ్యాపక అసంగీ అనావృత అని 13 పదాలతో ఉండేటువంటి ఈ శ్లోకం. ఈ శ్లోకంలో ఆత్మ అనేది మొదటిది ఉద్దేశ్య వాచక పదం, లేదా ఎవరి గురించి చెప్తున్నాము అని చెప్పేటువంటి పదం. మిగతా 12 కూడా ఆ ఆత్మ తాలూకు లక్షణాలు లేదా ఆ ఆత్మ తాలూకు విశేషాలు, వాటిని గురించి చెప్పేటువంటి పదాలు. ఈ సందర్భంగా ఒక చిన్న ఆలోచన కూడా చేయొచ్చు. ఈ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పేటప్పుడు ఆత్మస్వరూపం అని ఒక మాట చెప్తే సరిపోతుంది, లేదా ఆత్మస్వరూపం ఏకం అని చెప్తే సరిపోతుంది. ఏకం అని చెప్తేనే మిగతావన్నీ కొట్టుకుపోయినాయి. ఏకం అన్న తర్వాత అందులో మార్పు రావడానికి వీలు లేదు. ఏకం అన్న తర్వాత దానికి ఉత్పత్తి వినాశం ఉండటానికి వీలు లేదు. ఏకం అన్న తర్వాత ఇది లేదు, అది లేదు, అన్నీ కూడా ఏకం అనేటువంటి పదంతోనే కొట్టిపారేయచ్చు. అలాంటప్పుడు 12 పదాలు ఎందుకు చెప్పటం? ఏకస్వరూపాన్ని చెప్పటానికి 12 పదాలు చెబితే 12 పదాలు ఉన్నాయి కాబట్టి దీని యొక్క ఏకస్వరూపం మీద చిన్నపాటి సందేహం రాదా? పదాల తేడా వలన అర్థాలు భిన్నమైపోతాయి, అర్థాలు మారిపోతాయి అనేటువంటి సందేహం రాదా అనేటువంటి ఆలోచన చేసుకోవచ్చు. దానికి సింపుల్ సమాధానం ఏమిటంటే, ఇది శాస్త్రం, అంటే ఉపనిషద్వాక్యం. ఉపనిషద్వాక్యం మనకున్నటువంటి సందేహాలను దృష్టిలో పెట్టుకుని, మనకున్నటువంటి భ్రమల్ని దృష్టిలో పెట్టుకుని
ఆత్మస్వరూపాన్ని మనం ఏ రకంగా తప్పుగా అర్థం చేసుకున్నాము అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దాన్ని బట్టి మాట్లాడుతుంది. ఆ దృష్టిలో చూసుకున్నప్పుడు మనకి ఆత్మస్వరూపం మీద ఉండేటువంటి భ్రమలు ఇవన్నీ. ఆత్మస్వరూపానికి కూడా పుట్టుక వినాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేనే పుట్టాను, నేనే ఎప్పుడుకో మరణించబోతున్నాను, ఇలాంటి భ్రమలు ఆత్మస్వరూపం మీద ఉన్నాయి కదా. వాటిని తొలగించడానికి, వాటిని తీసేయటానికి, ఒక్కొక్క భ్రమను తీసేయటానికి ప్రత్యేకించి ఉపనిషద్వాక్యం ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేసినటువంటి దాన్ని మనం పదాలతో అర్థం చేసుకుంటున్నాము. పదాలతో మనకున్నటువంటి భ్రమలను పోగొట్టుకుంటున్నాము. మనకి ఆత్మస్వరూపం మీద ఉండేటువంటి భ్రమలు ఈ పదాలతో పోవాలే తప్ప ఆత్మస్వరూపాన్ని బోధించటానికి ఈ పదాలు పూర్తిగా సరిపోవు. ఎందుకంటే ఆత్మస్వరూపం అనేది స్వప్రకాశం, తనంతట తాను వెలుగుతున్నదే. ఏదో ఒక పదంతో దాన్ని చూపించలేము. చూపుడు వేలుతో వస్తువును చూపించినట్లుగా ఒక పదంతోనో, ఒక అక్షరంతోనో, ఒక వాక్యంతోనో ఆత్మస్వరూపాన్ని చూపించలేము. ఆ ఆత్మస్వరూపం మీద మనం పేర్చుకున్నటువంటి భ్రమలను తొలగించేందుకు ఈ పదాలు ఉన్నాయి అని దానికి సమాధానం చెప్పుకోవాలి. భ్రమలు ఎన్నుంటే ఆ భ్రమలు పోగొట్టుకోవడానికి అన్ని రకాల వాక్యాలు ఉంటాయి. భ్రమలు కోకొల్లలుగా ఉంటే ఆత్మస్వరూపాన్ని చెప్పే వాక్యాలు కూడా కోకొల్లలుగా ఉండి తీరుతాయి. భ్రమల్ని బట్టి ఈ వాక్యాలు పుట్టుకొస్తాయి అని దీనికి సరి అయిన సమాధానం. అందుకనే బ్రహ్మసూత్రాల్లో బాదరాయణ మహర్షి గారు 3వ అధ్యాయంలో 3వ పాదాన్ని ప్రత్యేకించి రాశారు. వేరే ప్రయోజనం కోసం గుణోపసంహార పాదం అని ఆ పాదం పేరు. ఆ పాదంలో ఆనందాదయ ప్రధానస్య అని ఒక అధికరణం ప్రత్యేకించి రాశారు. ప్రధానస్య పరమాత్మను తెలుసుకునేటువంటి ప్రసంగం వస్తే, ప్రధానమైనటువంటి బ్రహ్మను పరబ్రహ్మను తెలుసుకునే ప్రసంగం వస్తే, ఆ ప్రసంగంలో ఆనందాదయ ఆ పరమాత్మను గురించి ఏ ఉపనిషత్తుల్లో ఏ రకాలుగా చెప్పారో అవన్నీ కూడా ఒకచోట సంగ్రహించి చెప్పుకోవాలి. దాన్ని ఆయన పరిభాషలో ఉపసంహారం అని పిలుస్తారు. ఆయన ఉపసంహారం చెయ్యాలి. అన్ని రకాల వాక్యాల్ని, అన్ని రకాల పదాలని అన్ని చోట్ల ఉపసంహారం చేయాలి. సత్యం జ్ఞానం అనంతం అని ఒక చోట ఉంటుంది, ఇంకో చోట విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని ఉంటుంది, ఇంకో చోట యతోవాయుమాని భూతాని జాయంతే అని ఉంటుంది. వాటన్నిటినీ కూడా ప్రధానమైనటువంటి పరమాత్మను బోధించేటువంటి వాక్యాలలో ఉండేటువంటి పదాలన్నిటినీ కూడా ఒకచోట చేర్చి తర్వాత పరమాత్మను నిర్ణయించాలి అని ప్రత్యేకించి బోధించారు. ఆ బోధించినటువంటి దాని తాలూకు స్ఫూర్తిని కూడా దృష్టిలో ఉంచుకుని 12 పదాలతో ఇక్కడ నారద మహర్షి గారికి వాళ్ళ గురువులు బోధిస్తున్నారు. నారద మహర్షి గారు తన శిష్యుడికి బోధించాడు, దాన్ని ప్రహ్లాదుడు మనకు బోధిస్తున్నాడు అనేది ఇంతవరకు వ్యవహారం. దీంట్లో ఇంకా విచారణలకు చాలా అవకాశాలున్నా మనం ప్రస్తుతానికైతే ఇక్కడ ఆపుకుందాము. ఆపుకుని ఆత్మా నిత్యో వ్యయశుద్ధ ఏకః క్షేత్రజ్ఞ ఆశ్రయ అవిక్రియ స్వదృగ్హేతు వ్యాపకో సంజ్ఞనావృత అనే శ్లోకాన్ని ఆపుదాం. ఇప్పటికే అరగంట దాటిపోయిందిట, అందువల్ల పై శ్లోకానికి వెళదాము. ఏతైర్ద్వాదశభిర్విద్వాన్ ఆత్మనో లక్షణైః పరైః అహం మమేత్యసద్భావం దేహాదౌ మోహజం త్యజేత్ అని ప్రహ్లాదుడు చెబుతున్నాడు. నేను దేహాదుల తాలూకు లక్షణాలు చెప్పాను, వాటికి షడ్భావ వికారాలు ఉంటాయి అని చెప్పాను. ఆ భావ వికారాలన్నీ కాలేన ఈశ్వరమూర్తిన దానివల్లే జరుగుతున్నాయని చెప్పాను. ఆ దేహాదులతో సంబంధం లేనటువంటి ఆత్మతత్వాన్ని గురించి కూడా చెప్పాను. ఈ రెండు చూసుకున్న తర్వాత ముఖ్యంగా ఆత్మస్వరూపానికి నేను చెప్పినటువంటి 12 రకాల విశేషాలు వీటిని చూసుకున్న తర్వాత ఏతైః ద్వాదశభిః ఈ 12 రకాల విశేషాలు ఆత్మ కాక మిగతా 12 పదాలతో వచ్చినటువంటి విశేషాలు విద్వాన్ ఆ ద్వాదశ లక్షణైః ఆ 12 లక్షణాలు కదా 12 పదాలలో ఆ 12 లక్షణాలను బాగా తెలుసుకుని అందులోనూ పరైః ఇవి ఆత్మస్వరూపానికి మాత్రమే చెందినవి, దేహాదులకి అసలు పట్టవు అలాంటి లక్షణాలు. వీటిని బాగా తెలుసుకుని ఏతైర్ద్వాదశభిర్విద్వాన్ ఆత్మనో లక్షణైః పరైః ఆత్మతాలూకు లక్షణాలని ఈ 12 పదాల ద్వారా బాగా తెలుసుకుని అహం మమ ఇత్యసద్భావం త్యజేత్ నేను నాది అనేటువంటి అసద్భావం భ్రమ దాన్ని విడిచిపెట్టాలి.
నేను నాది అనేటువంటి అసద్భావం భ్రమ ఎక్కడ పుట్టింది? దేహాదుల్లో కదా పుట్టింది. దేహాదులు వేరు, ఆత్మస్వరూపం వేరు, దేహాదుల లక్షణం ఇది, ఆత్మస్వరూపం తాలూకు లక్షణం ఇది అని విడివిడిగా చెప్పేసిన తర్వాత దేహాదౌ త్యజేత్. ఒకవేళ అహం మమ అనేటువంటిది దేహాదుల్లో వచ్చి ఉంటే ఎందుకు వచ్చి ఉండాలి అంటే మోహజం, అజ్ఞానం వల్ల వచ్చి ఉండాలి. అజ్ఞానం వల్ల వచ్చింది కాబట్టి దాన్ని వదిలిపెట్టేసేయాలి, దాన్ని పూర్తిగా వదిలిపెట్టేసేయాలి అని ప్రహ్లాదుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏతైర్ద్వాదశభిర్విద్వాన్ ఆత్మనో లక్షణైః పరైః అహం మమేత్యసద్భావం దేహాదౌ మోహజం త్యజేత్ అని. దాన్నే ఉపనిషద్వాక్యం చెప్తుంది. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పూరుష లేదా అహమస్మీతి పురుష కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజ్వరేత్ అని. ఆత్మస్వరూపం ఒకసారి కనుక అర్థమైపోతే, ఆత్మస్వరూపాన్ని దేహాదుల కంటే భిన్నంగా తెలుసుకుంటే ఇంకా శరీరమను సంజ్వరేత్ కిమర్థం, ఈ శరీరంతో ఏం పని ఉంది? శరీరం చెప్పినట్టల్లా వినవలసిన, శరీరం నడిచినట్టల్లా నడుచుకోవాల్సిన అవసరమే ఉంది. కిమిచ్చన్ ఇంకేం కావాల్సింది ఉంది? కస్య కామాయ, ఎవరి కోసం ఇదంతాను? ఒకసారి దేహము ఆత్మ అనేవి విడివిడిగా తెలిసిపోతే ఇంకా శరీరంతో పనేముంది? శరీరం మీద భ్రమకు అవకాశమేముంది అని అడుగుతోంది. దాన్నే ప్రహ్లాదుడు ఇంకా చాలా అందంగా ఏతైర్ద్వాదశభిర్విద్వాన్ ఆత్మనో లక్షణైః పరైః అహం మమేత్యసద్భావం దేహాదౌ మోహజం త్యజేత్ అని చెప్తున్నాడు. ఎవరికైనా ఏమైనా చిన్న సందేహం ఉందేమో, నేను అని గట్టిగా నమ్ముతున్నటువంటి దేహాన్ని పట్టుకుని నేను కాదు అని 10 సార్లు చెప్తేనేమి, 1000 సార్లు చెప్తేనేమి నమ్మకం కలగద్దా అని. నేను అనేదాన్ని, శరీరాన్ని ఎవరూ పట్టుకుని వెళ్ళాడటం లేదు. నేను అనేది కేవలం మెలకువగా ఉన్నప్పుడు, వ్యవహారం చేస్తున్నప్పుడు మాత్రమే ఉన్నది. నిద్రపోతున్నప్పుడు నేను అనబడేటువంటి ఈ దేహం ఏం పనిచేయట్లేదు. అక్కడ వేరే దేహం వచ్చింది, ఆ దేహం మీద కొత్తగా వ్యామోహం వచ్చింది, ఆ దేహమే నేను అని అనుకుంటోంది, ఆ దేహమే నేను అనుకుని వ్యవహారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దేహాన్ని ఇప్పుడు కూడా పట్టుకునేం వెళ్ళాడటం లేదు. ఎంతసేపు మెలకువగా ఉంటున్నారో అంతసేపు కలలు కంటున్నారో లేదో తెలియదు, కానీ కొంతసేపు మాత్రం ఇలా జరుగుతోంది. ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహాన్ని పట్టుకుని వెళ్ళాడటం అనేది జరుగుతోంది. పోనీ ఇంకా కూడా సుషుప్తి అవస్థకి వెళితే ఈ దేహము పోయే, ఆ దేహము పోయే, ఏ దేహము లేనటువంటి అజ్ఞాన దేహం అని ఇంకో దేహం పట్టుకుంది, ఆ దాన్ని పట్టుకుని కాసేపు వెళ్ళాడటం అనేది జరుగుతోంది. కాబట్టి నేను దేహం అనేదేమీ అంత బలంగా పట్టిన భావమేం లేదు, ఈ దేహాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నదేమీ లేదు. పోనీ కాకూడదు అని అనుకున్నా సరే, చిన్నప్పుడు పసిపిల్లవాడుగా ఉన్నప్పటి దేహం ఇప్పుడు లేదు. చిన్నప్పుడు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నేనే ఈ దేహం అని ఏ దేహాన్ని అయితే పట్టుకుని వెళ్ళాడేమో ఆ దేహం ఏడాది తర్వాత లేదు, ఆ తర్వాత దేహం ఇంకో ఏడాది తర్వాత లేదు, ఆ తర్వాత దేహం ఇప్పుడు లేదు. ఎన్నో దేహాలు మనం చూస్తూ ఉండగానే మార్పులకి చేర్పులకు లోనై గడిచిపోయినాయి. కాబట్టి ఒకే దేహాన్ని ఏం పట్టుకుని వెళ్ళాడలేదు. పసిపిల్లాడి దేహమే నాది, ఇప్పుడు లావుగా ఎంత ఎత్తున ఉండేటువంటి దేహం నాది కాదు అని ఎప్పుడూ అనిపించలేదు. ఇదే నా అసలు సిసలు దేహం, వెనకాల దేహం నాది కాదు అని ఎప్పుడూ అనిపించలేదు. కాబట్టి ఈ దేహాల మీద కూడా పెద్దగా పట్టింపు లేదు. ఇంకపోతే ఇలాంటి దేహాలు ఎన్ని గడిచినాయి అని లెక్క తీస్తే ఎన్ని దేహాలు పట్టుకుని వెళ్ళాడేమో చెప్పనేలేము. వామదేవ మహర్షి గారి మాటల్లో చెప్పుకోవాలి అంటే, శతమ్మాపుర ఆయశీర రక్షన్, వందలకు వందలు, వేలకు వేళ్ళు ఇనుప శరీరాల్లాంటి శరీరాలు నన్ను రక్షించాయి, ఇనుప శరీరాల్లాంటి శరీరాల్లో నేను బంధించబడిపోయి ఉన్నాను అనే మాటను పరిగణనలోకి తీసుకుంటే ఇది ఒక్కటే శరీరం కాదు, దీన్ని ఒక్కదాన్నే పట్టుకుని వెళ్ళాడు లేదు, ఎన్నో శరీరాలను పట్టుకుని వెళ్ళాడాము. కాబట్టి శరీరాలను పట్టుకుని వెళ్ళాడటం అనేది ఒక అలవాటు. ఆ అలవాటుకు మూలం మాత్రం అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే ఇలాంటి ప్రశ్నలు మాత్రం లేచిపోతాయి అనే సంగతి మనం తెలుసుకోవచ్చు. తెలుసుకుని ఇది అజ్ఞానం వల్లనే కలుగుతోంది భ్రమ అనేదాన్ని మెల్లమెల్లగా మనసుకు ఎక్కించుకుంటూ దేహం మీద ఉండేటువంటి ఈ భ్రమను పోగొట్టుకోవచ్చు అని ప్రహ్లాదుడు ఉపదేశం చేస్తున్నాడు. ఏతైర్ద్వాదశభిర్విద్వాన్ ఆత్మనో లక్షణైః పరైః అహం మమేత్యసద్భావం
దేహాదౌ మోహజం త్యజేత్ అని. ఓకే, దేహాదౌ మోహజం త్యజేత్, దేహం మీద ఉండేటువంటి భ్రమలను వదులుకుంటాము. కానీ ఎప్పుడు వదులుకోమన్నావు నువ్వు? ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మస్వరూపం తెలియటం లేదు కదా. అంటే దానికి ఒక ఉదాహరణపూర్వకమైన శ్లోకం చెప్పాడు. స్వర్ణం యథా గ్రావసు హేమకారః క్షేత్రేషు యోగైస్తదభిజ్ఞ ఆప్నుయాత్ క్షేత్రేషు దేహేషు తథాత్మయోగైః అధ్యాత్మవిత్ బ్రహ్మగతిం లభేత అని. బంగారం కావాలి అని అడవుల్లోనూ నదుల్లోనూ వెంటబడి తిరుగుతూ ఉంటారు. అందరికీ బంగారం ఏం దొరకదు. ఎందుకంటే వెళ్ళంగానే బంగారాన్ని నేను అని నెత్తిని పట్టుకుని ఏది బంగారం అక్కడ రెడీగా ఉండదు. బంగారాన్ని కనిపెట్టడం అనేది ఒక కళ. అది స్వర్ణం యథా గ్రావసు హేమకారః, ఆ బంగారాన్ని గురించి తెలిసినటువంటి హేమకారః, ఆ బంగారం తాలూకు శాస్త్రజ్ఞానం ఉన్నవాడు మాత్రమే చేయగలడాడు. అతను ఏం చేస్తాడు, రాళ్ళు కొన్ని చూస్తాడు. ఆ రాళ్లలో చిన్న బంగారపు గీత కనిపిస్తుంది. గ్రావసు చిన్న చిన్న రాళ్ళు, ఆ రాళ్లలో బంగారపు గీతలు కనిపిస్తూ ఉంటాయి. ఆ గీతలు కాస్త హెచ్చుగా ఉంటే, గీతలు కొంచెం ఎక్కువగా ఉంటే దీంట్లో బంగారం ఎక్కువ ఉంది అని కనిపెడతాడు. కనిపెట్టి ఆ రాళ్ళని బద్దలు కొట్టి ఆ బంగారాన్ని విడిగా జాలీల లాంటి వాటిల్లో వేసి జల్లించి లేదా నీళ్లు పోసి జాలాడించి మొత్తం మీద కింద మీద పెట్టి ఆ తీసిన బంగారాన్ని కరగదీసి మిగతా రాళ్ల భాగాన్నంతా వేరు చేసి కష్టపడి బంగారాన్ని సాధిస్తాడు. చాలా కష్టపడితే కొన్ని గ్రాముల బంగారం దొరుకుతుంది. స్వర్ణం యథా గ్రావసు హేమకారః. దానికోసం క్షేత్రేషు ఎన్నో చోట్ల తిరుగుతాడు, ఎన్నో నదుల వెంట తిరుగుతాడు, ఎన్నో స్థలాల్లో వెతుకుతాడు. కొన్ని చోట్ల మనం పడే శ్రమకి దొరికే బంగారానికి పొంతన ఉండదు, ఇక్కడ అనవసరం అనుకుని వదిలేసుకుంటాడు, దాన్ని పట్టించుకోడు. చిన్న స్థాయిలో ఏదో బంగారం ఉంటే నా వెనకాల వచ్చిన తెలివి తక్కువ వాళ్ళకి దొరకనీలే అని పాపం దానం చేసేస్తాడు. దానం చేసి తాను మాత్రం కాస్తంతైనా ఎక్కువ బంగారం ఉండేటువంటి రాళ్ళనే ఏరుకుంటాడు. క్షేత్రేషు, దానికి యోగై రకరకాల ఉపాయాలను అన్వేషించుకుంటాడు, రకరకాల సామగ్రిని కూర్చుకుంటాడు. దానికోసం పెద్ద పెద్ద మెషినరీస్ తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, లేదా చిన్న చిన్న సామగ్రుల్ని వెంట పెట్టుకునే వెళ్ళే వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు యోగై. కానీ తదభిజ్ఞ, బంగారం ఏమిటి, రాయి ఏంటి? బంగారం రాయిలో ఉంటే రాతితో సహా బంగారాన్ని తీసేసుకోవాలా, ఆ రాతితో సహా మెళ్ళో వేసేసుకోవాలా, లేదా రాయి అనే దాన్ని విడదీసేసి కలిసే ఉన్నా సరే దాన్ని పక్కకి తోసేసి అది పనికిరాని భాగం అని దాన్ని ఎక్కడ తీసామో అక్కడే వదిలేసి బంగారాన్ని మాత్రమే తీసుకెళ్లాలా అనేటువంటి కామన్ సెన్స్ ఉన్నవాడు అతను. తదభిజ్ఞ ఆప్నుయాత్, అతను బంగారాన్ని పొందగలడు. స్వర్ణం యథా గ్రావసు హేమకారః క్షేత్రేషు యోగైస్తదభిజ్ఞ ఆప్నుయాత్. ఉదాహరణ చెప్తేనే విషయం అర్థమైపోయింది. అలాగే క్షేత్రేషు దేహేషు, క్షేత్రంలాగా నిరంతరం క్షరణమే స్వభావంగా ఉండేటువంటి ఈ దేహాల్లో క్షేత్రేషు దేహేషు తథా, అలాగే ఎలాగైతే హేమకారుడు బంగారాన్ని వెతుకుతాడో అలాగే ఈ దేహాల్లో బంగారం లాంటి ఆత్మస్వరూపాన్ని, బంగారంలాగా ధగధగలాడిపోయేటువంటి జ్ఞానస్వరూపాన్ని వెతుక్కోవాలి. క్షేత్రేషు దేహేషు తథా. దానికి ఆత్మయోగై, ఆత్మస్వరూపాన్ని అందుకునేందుకు ఆత్మస్వరూప జ్ఞానానికి కావలసినటువంటి యోగాలు, ఉపాయాలు చాలా ఉన్నాయి. ఎన్నున్నాయి? కొన్ని వందల కొద్దీ ఉన్నాయి. ఆ వందల కొద్దీ ఉండేటువంటి ఉపాయాలతో అధ్యాత్మవిత్, నేనేంటి, శరీరమేంటి, శరీరంలో నేనున్నానా లేదా శరీరమే ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించుకుని ఉందా, ఈ ఆత్మస్వరూపానికి శరీరానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి ఆలోచనలు చేసుకుని అధ్యాత్మవిత్ బ్రహ్మగతిం లభేత. ఆ బ్రహ్మ పరమాత్మ లేదా ఆత్మస్వరూపం తాలూకు వాస్తవ రూపం, దాని తాలూకు గతిం, దాని తాలూకు చిహ్నాన్ని లభేత, ఈ శరీరంలోనే పొందుతాడు, ఇలాంటి శరీరాల్లోనే పొందగలుగుతాడు అని చెప్తున్నాడు. బంగారం అనేది రాతిలో ఉందనుకున్నాము, రాళ్లలో ఉండేటువంటి బంగారాన్ని మాత్రమే తీసుకుని
రాయిని అక్కడే వదిలేస్తాము. రాయి బంగారం బాగా చాలా కాలంగా కలిసిపోయి ఉన్నాయి కదా అని జాలితో రాయిని కూడా తీసుకొచ్చి మెడలో వేసుకోము. రాయి రాయే, ఎప్పటికీ విలువలేనిదే. బంగారంతో కలిసి ఉన్నా సరే రాతికి విలువ లేదు. దాన్ని అక్కడే వదిలేయవలసిందే, దాన్ని పగలగొట్టవలసిందే, ముక్కలు ముక్కలు చేసి అవతల పారేయవలసిందే. అందులో ఉండేటువంటి బంగారాన్ని మాత్రమే కోరుకోవలసిందే. అలాగే రాళ్లలాగా కలిసిపోయి ఉన్నాయి ఈ దేహాలు, ఆత్మస్వరూపము. అయినంత మాత్రాన రాళ్లలో ఉండేటువంటి బంగారాన్ని వెతకడం కోసం ప్రయత్నం చేయాలే కానీ ఈ రాళ్ల మీద ఎక్కువ శ్రద్ధ పనికిరాదు. రాళ్లలాగా బంగారంతో, ఆత్మస్వరూపంతో కలిసి ఉన్నటువంటి శరీరాల మీద శ్రద్ధ పనికిరాదు. ఇందులో ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని కనుగొనటానికి మాత్రమే ప్రయత్నం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు దొరుకుతుంది అని చెప్తున్నాడు. ప్రశ్న ఏం వేసుకున్నాము? ఆత్మస్వరూపాన్ని తెలిస్తే కదా అని ప్రశ్న వేసుకున్నాము. ఆయన అంటున్నాడు ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే కదా అంటున్నాడు. ప్రయత్నం అదో బంగారాన్ని పొందడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేయాలి అని అంటున్నాడు. స్వర్ణం యథా గ్రావసుహేమకారః క్షేత్రేషు యోగైస్తదభిజ్ఞ ఏకః తదభిజ్ఞ ఆప్నుయాత్ క్షేత్రేషు దేహేషు తథాత్మయోగైః అధ్యాత్మవిద్ బ్రహ్మగతిం లభేత అనేటువంటి ఈ శ్లోకంలో దాన్నే చెప్తున్నాడు. అష్టౌ ప్రకృతయః ప్రోక్తాః త్రయ ఏవ హి తద్గుణాః వికారాః షోడశాచార్యైః పుమానేకః సమన్వయాత్ అనే తీరులో తెలుసుకోవచ్చు కదా. మనకున్న ఎదురుకుండా ఉండేటువంటి ప్రపంచం మొత్తాన్ని తీసుకోండి. దీన్ని ఎన్ని రకాలుగా విభాగం చేయొచ్చు? మనకు కనిపించేటువంటి ప్రపంచాన్ని ఎన్ని రకాలుగా విభాగం చేయొచ్చు అంటే అష్టౌ ప్రకృతయః. ముందు మూల ప్రకృతి అని ఒక విభాగం చేసుకుందాం. తర్వాత మహత్తత్వం, అంతఃకరణం అని 2 విభాగాలు. ఈ 3 కాక పంచమహాభూతాలు అని 5, మొత్తం కలిపి 8 ప్రకృతులు. ఈ 8 ప్రకృతులను దాటి ఈ ప్రపంచం లేదు. అష్టౌ ప్రకృతయః ప్రోక్తాః. ఈ 8 ప్రకృతుల్ని ఇంకా తగ్గించాలని అనుకుంటే త్రయ ఏవ హి తద్గుణాః. ఈ 8 ప్రకృతుల్లోనూ ఉండేటువంటి 3 గుణాలను పరిశీలించుకుంటే సరిపోతుంది. సత్వము, రజస్సు, తమస్సు, ఈ 3 గుణాలే. మూల ప్రకృతిలోనూ నిద్రాణావస్థలో ఇవే 3 గుణాలు ఉన్నాయి. మహత్తత్వంలోనూ అంతఃకరణంలోనూ ఇవే 3 గుణాలు. పంచమహాభూతాల్లోనూ ఇవే 3 గుణాలు. ఈ 3 గుణాలు తప్ప ఇంకా వేరే ఏమీ లేవు. కాబట్టి 3 గుణాలు కానీ ఈ 8 ప్రకృతులు కానీ ఇదే ప్రపంచం. అష్టౌ ప్రకృతయః ప్రోక్తాః త్రయ ఏవ హి తద్గుణాః. ఇంతే ప్రపంచం అంటే ఇన్ని రకాల భేదాలు ఎలా వచ్చినాయి అంటే పోని పెంచుకుందాం. వికారాః షోడశ. ఈ పంచమహాభూతాల వల్ల వచ్చినటువంటి వికారాలు, తెలుగు వికారాలు కావు, వికారాలు మార్పులు లేదా పరిణామాలు, అవి షోడశ 16 ఉన్నాయి. ఏమున్నాయి? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, మనస్సు మొత్తం 11 అయినాయి. లేదా మనస్సు కాకపోతే అంతఃకరణం అని పెట్టుకోవచ్చు, 11 అయినాయి. ఆ 11టికి మనం అనుభవించేటువంటి స్థూలమైనటువంటి పంచభూతాలు ఉన్నాయి. వెనకాల చెప్పుకున్నవి మహాభూతాలు, ఇవేమో మనం అనుభవంలోకి తెచ్చుకునేటువంటి భూతాలు. 5 ఉన్నాయి, మొత్తం 16. వికారాః షోడశ. ఇవి తప్ప ఇంకేమున్నాయి? చూడటానికి ఉపయోగించేటువంటి ఇంద్రియాలు, మనం చూసుకునేటువంటి వస్తువులు, లేదా వ్యవహారానికి ఉపయోగించేటువంటి ఇంద్రియాలు, వ్యవహారానికి యోగ్యమైన విషయాలు. ఇవి తప్ప ఇంకా ప్రపంచంలో ఏమున్నాయి? వికారాః షోడశ. వీటినే ఆచార్యైః ప్రోక్తాః. ఆచార్యులు చాలామంది చెప్పారు. కపిల మహర్షి గారు చెప్పారు, ఈశ్వరకృష్ణుల వారు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీరు చెప్పారు. మూల ప్రకృతి రవికృతి మహదాద్యాః ప్రకృతి వికృతయః సప్త షోడశకస్తు వికారో న ప్రకృతిర్న వికృతి పురుషః అని చెప్పారు. కానీ పుమాన్ ఏకః, పురుషుడు, వీటన్నిటిలోనూ అనుస్యూతంగా ఉండేటువంటి పురుషుడు, వీటన్నిటినీ కలిపి గొలుసులాగా కట్టేటువంటి పురుషుడు ఏకః, ఒక్కడే ఉన్నాడు. ఆత్మస్వరూపం అనేది ఒక్కటే ఉంది. పుమాన్ ఏకః. సమన్వయాత్, వీటన్నిటికీ సమన్వయంగా, వీటన్నిటిలోనూ ఉండేటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి చైతన్య శక్తిలా ఉండేటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. పుమాన్ ఏకః సమన్వయాత్. ఇది సులభంగా అర్థమవుతుంది.
కనిపించేటువంటి ప్రతి వస్తువు, ఆ వస్తువు కనిపించడానికి ఉపయోగించే ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు నిలబడటానికి ఉపయోగించేటువంటి దేహాలు మొదలైనవన్నీ కూడా త్రిగుణాలమయంగా ఉన్నాయి. మూడు గుణాలు పనిచేస్తున్నాయి. ఆ 3 గుణాలు స్పష్టంగా కనిపించకపోయినా సుఖ దుఃఖ మోహ రూపంలో కనిపిస్తూ వస్తున్నాయి. సుఖ దుఃఖ మోహాత్మకంగా ఉండేటువంటి ఈ వస్తువులన్నిటిలోనూ అంతర్లీనంగా ఒక స్వరూపం ప్రవహిస్తూ ఉంది. ఒక స్వరూపం నిరంతరాయంగా ఉంది. ఆ ఒకే ఒక స్వరూపం ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమే గనక లేకపోతే ఈ వస్తువులన్నీ చెల్లాచెదరైపోవాలే కానీ ఒక చోట గుమికూడి ఉండవు. ఆత్మస్వరూపం గనక లేకపోతే ఈ వస్తువులకు ఉపయోగమే లేదు. ఆత్మస్వరూపమే లేకపోతే ఈ వస్తువులు కనబడేందుకు అవకాశమే లేదు. ఆ ఆత్మస్వరూపం ఏకం, వీటికన్నిటికంటే భిన్నంగా వీటన్నిటినీ కలిపి కూడుతూ ఉంది. కాబట్టి ఆ ఆత్మస్వరూపం ఉంది అని మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచాన్ని ఒక్కసారి చూసుకున్నా సరే సరిగ్గా అర్థమవుతుంది. కంటితో చూస్తే తప్ప వస్తువు యొక్క ఉనికి ఉందా లేదా ఎవరికీ తెలియదు. లేదా మనకు తెలిస్తే తప్ప ఆ వస్తువు ఉంది లేదు అనే విషయంలో మనకు కనీసపు డౌట్ కూడా రాదు, సందేహం కూడా రాదు. అంటే మనం తెలుసుకుంటే, మన జ్ఞానంతో దాన్ని కలిపితే ఆ వస్తువు ఉన్నట్లు, లేకపోతే దాదాపు ఆ వస్తువు లేనట్లే. ఆ వస్తువు యొక్క ఉనికి ప్రశ్నార్థకం. కాబట్టి జ్ఞానం ఉంటే వస్తువు అనేది ఉంది. ఆ జ్ఞానం ఆత్మకు చెల్లుతుంది. ఆ జ్ఞానం ఆత్మ యొక్క స్వరూపంగా ఉంది. కాబట్టి ఆత్మస్వరూపం ఉందంటేనే వస్తువులు ఉన్నాయి. ఆత్మస్వరూపం లేకపోతే వస్తువులు లేవు, వస్తువుల యొక్క ఉనికి లేదు. కాబట్టి ఆత్మస్వరూపం అనేదాన్ని ఖచ్చితంగా గుర్తించవచ్చు, సులభంగా గుర్తించవచ్చు అని ప్రహ్లాదుడు అంటున్నాడు. అష్టౌ ప్రకృతయః ప్రోక్తాః త్రయ ఏవ హి తద్గుణాః వికారాః షోడశాచార్యైః పుమాన్ ఏకః సమన్వయాత్ అనేటువంటి ఈ శ్లోకంలో. ఈరోజు కొంచెం ఉపనిషద్వాక్యాల మీద ఎక్కువ ఆవేశపడ్డాం కాబట్టి ఈ ఆవేశాన్ని కొంచెం ఇప్పటికీ ఆపుకుని కొంచెం పారాయణలో తక్కువ శ్లోకాలు వచ్చినాయి కాబట్టి శ్రమ తక్కువగా పడదాము. ఇప్పటికైతే పారాయణ మొదలు పెట్టుకుందాము. పైన ప్రహ్లాదుడు చేయబోయే ఉపదేశాన్ని ఇలాగే కొంచెం ఇంత నిదానంగా కాకపోయినా, ఇంత సాగదీసుకుని కాకపోయినా ఇలాగే నిదానంగానే అధ్యయనం చేసుకుందాము. ఒక్కొక్క పదాన్ని జాగ్రత్తగా పట్టి అధ్యయనం చేసుకుందాము. ఇప్పటికీ ప్రహ్లాదుడు చేసినటువంటి ఉపదేశాన్ని ఒక్కసారి పరిశీలించుకుందాము. ఆత్మస్వరూపం, దాని తాలూకు లక్షణాలు ఇవి. దేహాదులు, వాటి తాలూకు స్వభావాలు ఇవి. ఈ రెండింటినీ పెట్టుకుని చూసుకుంటే ఆత్మస్వరూపం అనే దాన్ని గనక సరిగ్గా ఒకసారి మనసులోకి ఎక్కించుకుంటే ఈ దేహాదులు ఆత్మస్వరూపం కావు అని సులభంగా తేలిపోతాయి. మరి కానీ దేహాదులు ఆత్మస్వరూపంగా నేను అని ఎందుకు కనిపిస్తున్నాయి అంటే అజ్ఞానం వలన కనిపిస్తున్నాయి. అజ్ఞానంతో ఉండేటువంటి ఈ భ్రమల్ని జ్ఞానంతో వదిలిపెట్టుకోవాలి, భ్రమలను పోగొట్టుకోవాలి అనేది ఒక ప్రధాన అంశం. భ్రమ ఎలా పోతుంది? భ్రమ అలవాటులో ఉంది కదా అంటే ఎంత గట్టి భ్రమైనా సరే ప్రయత్నం చేస్తే పోతుంది. ఎంత గట్టి రాయి అయినా సరే బంగారం కోసం ప్రయత్నం చేసేవాడు బద్దలు కొడితే బద్దలైపోతుంది, ఎక్కడుంటే అక్కడే ఉండిపోతుంది. బంగారాన్ని, రాతిని బద్దలు కొట్టి తీసినట్లుగా ఈ దేహం మీద ఉండేటువంటి భ్రమల్ని బద్దలు కొట్టేసి లోపల ఉండేటువంటి చైతన్య స్వరూపాన్ని వెలికి తీసుకోవాలి. అదే ఆత్మయోగం అనేది మరొక విషయం. దానికి శాస్త్రీయమైనటువంటి అభ్యాసము కొంత చేసుకోవచ్చు. పదార్థాలు ఎన్ని ఉన్నాయి, వాటి లక్షణాలు ఏంటి, స్వభావాలేంటి అని తీరైన చేసుకోవచ్చు. లేదా ఇంకో కొన్ని విధానాలు ఉన్నాయి, దాని ప్రకారమైనా నడుచుకోవచ్చు అనేది మూడవ విషయం. ఈ 3 విషయాల్ని దృష్టిలో ఉంచుకుని మనకు రాళ్ల కంటే కూడా ఘనంగా ఇంకా బలంగా పట్టుకుని ఉన్నటువంటి ఈ శరీరాత్మ భ్రమ తొలగించమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి ఈ తక్కువ శ్లోకాల పారాయణను శ్రద్ధగా చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః ఆత్మా నిత్యో వ్యయశుద్ధః ఏకః క్షేత్రజ్ఞ ఆశ్రయః అవిక్రియః స్వదృక్
हेतुः व्यापको संज्ञनावृतः एतैर्द्वादशभिर्विद्वान् आत्मनो लक्षणैः परैः अहं ममेत्यसद्भावं देहादौ मोहजं त्यजेत्। स्वर्णं यथाग्रावसुहेमकारः क्षेत्रेषु योगैस्तदभिज्ञ आप्नुयात्। क्षेत्रेषु देहेषु तथात्मयोगैः अध्यात्मवित् ब्रह्मगतिं लभेत। अष्टौ प्रकृतयः प्रोक्ताः त्रय एव हि तद्गुणाः विकाराः षोडशाचार्यैः पुमानेकः समन्वयात्। इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे सप्तमाध्याये श्लोकाः। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।